హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకున్న రెసిపీ వెజ్ బిర్యానీ. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం తీసుకున్నాము. అందులో ఆయిల్ వేసుకొని డాల్డా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము నెయ్యిని యూజ్ చేసాము. మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ నెయ్యి వేడయ్యాక పోపు దినుసులు, బగారా ఐటమ్స్ అన్నీ వేసి వేంపుకోవాలి. అవి వేగాక మనం ముందుగా ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, పుదీనా అన్నీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ అనేవి మనం మంచిగా వేంపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం వేంపుకోవాలి. పచ్చిమిర్చి వేంపుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి, నేనైతే 4 తీసుకున్నాను. పుదీనా అనేది మనం ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తాం కదా, సో పుదీనా తీసుకున్నాను. ఉంటే మీరు వేయచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు, కానీ వేస్తేనే బాగుంటుంది. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేగాక మనం అల్లం పేస్ట్ని ఆయిల్లోనే వేసుకోవాలి. అల్లం పేస్ట్ని ఆయిల్లో వేసుకుంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది కదా, సో నేను జీడిపప్పు వేస్తున్నాము. జీడిపప్పు మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి. టమాటో వేసుకోవాలి, అది వేగాలి. వేగినంత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా పెట్టుకోండి. మూత తీసి మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీ అన్నది యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలు అన్నీ వేసి కలుపుకోవాలి. చూడండి, నాకైతే చూడంగానే నోరైతే ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది వెజ్ బిర్యానీ. నేను చేయలేదు, మా అక్క చేసింది. మా అక్క ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది. మనం మిల్ మేకర్ వేసుకున్నాము. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం కసూరి మెంతిని మనం యాడ్ చేసుకున్నాము. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా కసూరి మేతి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం 2 స్పూన్లు వేసుకున్నాను నేను. మీ ఐటమ్స్కి సరిపడా మీరు వేసుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకున్నాను. మీరు కూడా అన్నీ వేసుకోండి. అన్నీ మనం ఐటమ్స్ అన్ని కరెక్ట్గా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఈ రాక్ సాల్ట్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. మేమైతే అదే యూజ్ చేస్తాము. మీరు కూడా డెఫినెట్గా రాక్ సాల్టే యూజ్ చేయండి, హెల్త్కి చాలా మంచిది కదా. ఓకేనా? మొత్తాన్ని ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకోకపోతే కింద అడగంటుతుంది కదా, మాడకుండా ఉండడం కోసం దీంట్లో నేను పెరుగుని కూడా యాడ్ చేసుకున్నాము. బిర్యానీ అంటే మనం పెరుగుని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి కదా, మనకు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ముందుగానే నేను రైస్ని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మనము ఉడికిస్తున్న వెజ్ బిర్యానీ పైన మనం ఈ రైస్ని అప్లై చేసుకోవడమే.